ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని, కుంభంలో రాహువు, మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువు యొక్క సంచారము, కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా క్రియేటివ్ రిలేటెడ్ రంగాలలో యోగించడము, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడం అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఆన్లైన్ రిలేటెడ్ లేకపోతే నైట్ డ్యూటీస్ లేనట్లయితే మీడియేటింగ్ ద్వారా కొంతవరకు ధనయోగము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళ సహకారం మూలంగా కొంతవరకు విదేశాలకు వెళ్ళడము, మీరు విదేశాల్లో ఉంటే కుటుంబ సభ్యుల్ని మీ వద్దకు రప్పించుకోవడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. అయితే మీకు ధనపరమైనటువంటి విషయాలలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు రావాలి అంటే దుర్గాదేవిని అర్చించండి. దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. అలాగే ఎప్పటి నుంచో ఫలానా గృహము, వాహనము విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి చక్కటి అనుకూలత ఉంది. మరియు ఇష్టపడి వివాహం చేసుకోవాలి లేనట్లయితే ఫలానా వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో కొంత ఈ వివాహ సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్లాలనుకునేటువంటి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అప్పులు, ముఖ్యంగా మీ తండ్రి గారు లేదా గవర్నమెంట్ వ్యక్తులకి, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి వారి దగ్గర చిట్స్ కడుతున్నా వారికి అప్పులు ఇవ్వడం లేకపోతే వారి నుంచి అప్పులు తీసుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సామాజికమైనటువంటి కొన్ని విషయాలు స్త్రీల మూలంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం, మీ యొక్క సంతానాన్ని వేరే వేరే ప్రాంతాలకి వాళ్ళు ముఖ్యంగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. 9వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త తండ్రి గారికి ఏదైనా కాస్త హార్ట్ రిలేటెడ్ లేకపోతే ఉష్ణ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే కాస్త చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు మీకు మరియు మీ జీవిత భాగస్వామి కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడము, ఉద్యోగరీత్యా కొంత మార్పులు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ కాస్త మీరు మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, తొందరపాటు పడి ఇటువంటివి చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మాకు మంత్రోపదేశం లేదు, గ్రహణం రోజు 7వ తేదీ గ్రహణం ఉంది కదా, ఆ రోజు లలితా సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. నేను దీనికి చాలా 1000 నామాలకి ఆ 1000 నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం, చాలా ఛానల్లో. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం, సాధన చేసుకోవడానికి, మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది. కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను, అన్నీ ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు, అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోండి. ఏ సమయంలో? ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు. గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాడుతుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఏమంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది, ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు 2 నామాలు ఉన్నాయి అందులో. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. రెండవది
ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః చేసుకోవచ్చు. ఇక మరికొంతమందికి ధైర్యం చాలదు, ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరికొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది, ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడం తీసేయడము జరుగుతుంది, మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే, మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి, లేనట్లయితే మీ జీవిత భాగస్వామ్యం మీ పిల్ల పేర్ల మీద కొనుక్కోవాలి, అది మీకు పనికొచ్చేటువంటి ఫేసింగ్ తీసుకోవాలి. అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది. అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు, అది కూడా చేసుకోవచ్చు. ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయుడిని దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నామం కానీ ఓం గ్రామ్ దత్తాత్రేయాయ నమః అనే నామస్మరణ కానీ చేసుకోవచ్చు. వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయేమో వివాహమయ్యి వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి, అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు చక్కగా. అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి. మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలప్రదం అవ్వట్లేదు అనేటువంటిది. అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రుడు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. లేదంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి 7 సార్లు కనుక హనుమాన్ చాలీసా చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి, ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి. శని ముఖ్యంగా రోగకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు, అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు, నరాలిక, ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది. అయితే ఈ కర్మ మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని. అప్పుడు ఆ హనుమత్ ఆరాధన కనుక చేసినట్లయితే దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి, నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః చేసుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది, అంటే లాభస్థానం పాడవుతుంది వారికి. లాభస్థానం కనుక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు, అంటే లాభాలు రావట్లేదు, ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు, నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటారు. అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే నామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి, గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నా లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి, సినిమాలు కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు, ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి, చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.